తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ కూడా నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొత్త పెన్షన్ సంబంధించి గాను నిధులు అనేవి అయితే విడుదల కాబోతున్నాయండి. అయితే ఈ యొక్క పెన్షన్ అనేది ఈసారి పెంచి ఇవ్వబోతున్నారనమాట. ముందుగా ఏ ఏ జిల్లాలకి జమ చేస్తారు అనే దానిపై ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. అంతేకాదండి, ఇక్కడ మనకి గత నెలలో జూన్, జూలై ఆ నెలలో చాలామందికి పెన్షన్ అనేవి అయితే కట్ అయ్యాయి కదా! సో, వాటికి ఎప్పుడు ఇస్తారు? సో, ఈ నెలలో ఇచ్చే అవకాశం ఉందా? అన్నది ప్రతి డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. పెన్షన్దారులందరూ కూడా ఎక్కడా కూడా వీడియోని ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్లందరికీ కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందండి. అయితే గత ప్రభుత్వంలో ఆసరా పెన్షన్ కింద, ఈ ప్రభుత్వంలో చేయూత పెన్షన్ కింద ఈ యొక్క పెన్షన్ అనేది అందించబోతుందన్నమాట. అయితే దీనికి సంబంధించి కానీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే వృద్ధుల వితంతులకి మనకి 4,000 రూపాయలు, దివ్యాంగులకి 6,000 రూపాయల చొప్పున అయితే పెంచి అయితే ఇవ్వబోతుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే దీనికి సంబంధించి గాను కేవలం అర్హులకు మాత్రమే ఇవ్వనుందన్నమాట. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క నిధులు అనేవి ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అంతేకాదండి, ఒకవేళ విడుదల చేస్తే ముందుగా ఏ జిల్లాలకు జమ చేస్తారని కూడా చాలామందికి అయితే సందేశం అయితే ఉంది. సో, దీనికి సంబంధించి కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందడుగు అయితే వేస్తుందండి. సో, మనకి అవి ఈ జిల్లానే కాదండి, అన్ని జిల్లాలకి కూడా ఈ యొక్క అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అనేవి అయితే జమ అవుతాయండి. సో, దీనికి సంబంధించి కానీ రాష్ట్ర ప్రభుత్వం అయితే రేపు ఎల్లుండిలోగా దీనిపై అధికార ప్రకటన అయితే చేయనుందండి. ఎప్పుడు దీనిపై అధికారిక ప్రకటన చేసినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.